ప్రతి ఇంటికి ఒక సంప్రదాయం, మార్గం, ధర్మం ఉంటాయి. ఆయా మార్గాన్ని, ధర్మాన్ని బట్టి మనం పూజించాల్సిన దేవుళ్ళ ప్రతిమలు వారి వారి ఇళ్లల్లో కొలువై ఉంటాయి. ఉదాహరణకు శైవులైతే శివలింగం కానీ శివ పార్వతుల పటం కానీ ఉంటుంది. అదే వైష్ణవులైతే శ్రీమన్నారాయణుడి విగ్రహం కానీ పటం కానీ ఉంటాయి. అదే స్మార్దులైతే శివుడు, పార్వతి, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ప్రతిమలు ఉంటాయి. అదే మధ్వలు అయితే సీతారాముల ప్రతిమలు ఉంటాయి. వీటన్నిటినీ గమనిస్తే మనకు ప్రధానంగా రెండే మార్గాలు కనిపిస్తాయి. ఒకటి శివుడు లేదా విష్ణువు. ముఖ్యంగా మనది హిందూ ధర్మం కాబట్టి మన ధర్మం ప్రకారం శివుడైనా విష్ణువైనా ఒకటే. అందుకే ఆది శంకరుల వారు ఈ వైషమ్యం పోగొట్టడానికి ఈ రెండిటినీ మేళవించి వారు ఒక కొత్త మార్గాన్ని సూచించారు. దానినే పంచాయతనం అంటారు. ఏ హిందువు ఇంటిలోనైనా ఈ 5 విగ్రహాలు లేదా ప్రతిమలు ఉండాలి అన్నారు. వారు శివుడు, విష్ణువు, గణపతి, సూర్యుడు, పార్వతి. అందరి హిందువుల ఇళ్లల్లోనూ ఈ ప్రతిమలను ఉంచుకొని పూజించాలి. మీరు పూజించేది పటాలకైతే ఈ వరుసను పాటించండి. మీరు శైవులు అయితే విష్ణువు, సూర్యుడు, శివుడు, గణపతి, పార్వతి ఈ వరుసలో పెట్టుకొని పూజించాలి. మధ్యలో శివుడు ఉండాలి. మీరు వైష్ణవులు అయితే శివుడు, సూర్యుడు, విష్ణువు, గణపతి, పార్వతి ఈ వరుసలో పెట్టుకొని పూజించాలి. అదే మీరు పూజించేది విగ్రహాలకైతే ఒక ఎత్తడి పల్లెంలో శైవులైతే మధ్యలో శివుడు, వైష్ణవులైతే మధ్యలో విష్ణువును పెట్టి ఆగ్నేయానికి సూర్యుడు, నైరుతికి గణపతిని, వాయవ్యమునకు పార్వతీదేవిని పెట్టుకొని పూజించాలి. ఈశాన్యము మధ్యలో శివుడిని పెడితే విష్ణువు, మధ్యలో విష్ణువు పెడితే శివుడి విగ్రహాన్ని ఈశాన్యంలో పెట్టి పూజించుకోవాలని ఆది శంకరాచార్యులు వారు చెప్పారు. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.